ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? నేనెక్కడికి వెళ్తాను నాన్న, ఇంట్లోనే ఉన్నాను కదా. ఇంట్లో ఉంటే ఎవరికీ కనిపించకుండా ఎక్కడున్నావు? ఎవరికైనా ఎందుకు కనిపించాలి నాన్న? మీకు ఎదురు పడితే మీరు తల తిప్పుకుని వెళ్ళిపోతారు. అత్తయ్య దీపక్లు వాళ్ల పనుల్లో బిజీగా ఉన్నారు. పిన్ని బాబాయ్లు పింకీ విషయంలో నేను చేసిన పనికి నా మీద కోపంగా ఉన్నారు. పింకీ విషయంలో నువ్వు చేసిన పని వల్ల మాకు కోపం లేదు రూపా. ఆ పని చేసిన విధానం వల్ల కొంచెం కోపం ఉంది అంతే. ఏదేవైనా పింకీ ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. అక్కడ సంతోషంగా ఉంటుందని ధైర్యంగా ఉంది రూపా. అలా అందరూ అన్ని కారణాలతో నాకు దూరంగా ఉంటే నేను మాత్రం అందరికీ దగ్గరగా ఎలా ఉండగలను నాన్నా? వదిన గారు, ఒకరి మీద కంప్లైంట్ చేసే ముందు క్లారిటీగా తెలుసుకుని కంప్లైంట్ చేయండి. నేను సరిగ్గానే చూశాను సుమా. చాలా ఆపక్క. రూప కాసేపు కనిపించకపోతే ఏదో కొంపలంటుకుపోయినట్టు రాద్ధాంతం చేస్తున్నారు. అయినా ఇంట్లో రూప కనిపించకపోతే నీకొచ్చే నష్టమేంటక్కా? అది కాదు మావయ్య, స్టేషన్లో ఉండాల్సిన రాజు బెయిల్ మీద బయటికి రావడంతో బెయిల్ ఇప్పించింది రూపే అని అనుకున్నాం. వాడు చేసిన తప్పు తెలుసుకుంటే చాలు. వాడు బయటకు వచ్చినంత మాత్రాన మనకు జరిగే నష్టమేం లేదు. పెళ్లిని ఆపుతాడేమోనని చిన్న అనుమానం మావయ్య. దీపక్, అలా ఏం జరగదు. నేనున్నాను. నీ పెళ్లి అనుకున్న టైంకి అనుకున్నట్టే జరుగుతుంది. రాజు బయటకు వచ్చేశాడు నాన్న. మీరు మమ్మల్ని క్షమించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి మేము జరగనివ్వం. సారీ మావయ్య, అనవసరమైన ఆలోచనలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి పెళ్లి గురించి ఆలోచించు. ఈరోజే పెళ్ళి అనుకున్నాం, కానీ ముహూర్తాలు కుదరలేదు. 2 రోజులు టైం దొరికింది. అక్క, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ప్లాన్ చేయండి. సరే తమ్ముడు. చంద్ర, అన్నయ్య, నేను సుబ్రహ్మణ్యం గారితో మాట్లాడాను. ఆ కాంట్రాక్ట్ గురించి నువ్వు కూడా కనుక్కో. అమ్మ రూపా, నువ్వు కాఫీ అడిగావు కదా, తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. దీపక్, రూపని చూస్తుంటే రూపే రాజుకి బెయిల్ ఇప్పించినట్టుంది. కనిపెడదాం పద. అంతా ఓకేనా అమ్మాయి గారు? ఓకే రాజు, నువ్వు వెళ్ళు. బాయ్ బాయ్. బాయ్. మమ్మీ, ఆకలవుతోంది మమ్మీ. నీ పెళ్లి జరగబోతుందన్న ఆనందంలో ఉండి నాకు తెలియలేదు గాని నా కడుపులో కూడా ఎలకలు పరిగెడుతున్నాయిరా. ఉండు, ఇప్పుడే వెళ్ళి ఉప్మా చేసి తీసుకొస్తాను. ఉప్మానా? తొందరగా కావాలంటే ఉప్మానే బెటర్ దీపక్. లేదంటే తను ఉప్మానే బెటర్లే మమ్మీ. పనులు ఉన్నారు కదా మమ్మీ, వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసి తీసుకొస్తారు కదా, నువ్వు చేయడం ఎందుకు? ఏమోరా, నీ పెళ్లి అనుకున్న దగ్గర నుంచి ఎవరేమిచ్చినా తినాలనిపించట్లేదు, తాగాలనిపించట్లేదు. నీ పెళ్ళైపోయి మనం అమెరికా వెళ్ళిపోయే వరకు మన పనులు మనమే చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సూపర్ మమ్మీ, నీ బుర్ర నాకు లేదు, నువ్వే చెయ్యి. నీ చేతి వంట తిని కూడా చాలా రోజులైంది. సరే.
మీ వంటలు మీరే చేసుకుంటారా? చేసుకోండి చేసుకోండి, చెప్తా. అదేంటోదిన గారు, ఎప్పుడూ లేంది వంటగదిలోకి వచ్చారు? మీకేం కావాలో నాకు చెప్తే నేను చేసుకుని తీసుకొచ్చేదాన్ని కదా. ఏం అవసరం లేదు. దీపక్కి నా చేత్తోనే ఉప్మా కావాలంట, అందుకే చేయడానికి వచ్చాను. సరే కానివ్వండి. నువ్వు వెళ్ళు. రెండు రోజుల్లో పెళ్ళి, మరో 2 వారాల్లో యుఎస్ జంప్ అయిపోతాం. ఆ తర్వాత మందారం వచ్చినా, మామయ్య వెళ్ళి హాస్పిటల్లో బంటి గురించి ఎంక్వైరీ చేసినా మాకేం ప్రాబ్లం ఉండదు. అబ్బా, ఈ దీపక్ గడికి నా చేతుప్మానే తినాలనిపించిందా? అబ్బా, ఎంత వేడిగా ఉందేంట్రా బాబు. ఉఫ్. అబ్బా, అద్దరిపోయింది. దీపక్కి బాగా నచ్చుతుంది. హా. దీపక్, దీపక్, రేయ్ దీపక్. దీపక్, ఉప్మా రెడీ అయింది, తిందావురా. మమ్మీ పల్లి లేసావా? ఆ వేశాన్రా, జీడిపప్పు కూడా వేశాను. టేస్ట్ ఎలా ఉంది మమ్మీ? పద పద. రే, ఇన్ని డౌట్లేంట్రా నీకు? నువ్వు పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.